హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ మై డైరీస్. దసరా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి. నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మార్నింగ్ రెడీ అయిపోతున్నాను, హెడ్ బాత్ చేసేసి ఐఎమ్ డ్రైయింగ్ మై హెయిర్. మేకప్ అదంతా ఏమీ అలవాట్లేదండి నాకు, అంతగా మేకప్ యూజ్ చేయను ఎక్కువగా. జస్ట్ ఐబ్రో బ్రష్ వేసుకొని సన్ స్క్రీన్ అప్లై చేసేసుకుంటున్నాను, దట్స్ ఇట్. న్యూడ్ లిప్స్టిక్స్ అంటేనే ఇష్టం కొంచెం, సో ఐఎమ్ యూజింగ్ షుగర్ న్యూడ్ లిప్స్టిక్ హియర్. హెయిర్ లైట్గా కామ్ చేసేసుకుంటున్నాను. హెవీగా ఏం రెడీ అవ్వట్లేదు, జస్ట్ సింపుల్గా ఉందాము అని చెప్పని జస్ట్ అలా క్లిప్ పెట్టేసుకున్నాను అంతే. ఐఎమ్ చేంజింగ్ మై ఇయర్ రింగ్స్. అండ్ సింపుల్గా నల్లపూసలు వేసేసాను. కార్కి పూజ చేయడానికి ప్లేట్లో గంధం, పసుపు, కుంకుమ అన్నీ రెడీ చేసుకొని కిందకి వెళ్తున్నాను. మా మమ్మీ వాళ్ళ పూజ రూమ్ అది. ఇల్లంతా మెస్సీగా ఉంది. మేము వచ్చాం కదా, ఇంకా మమ్మీ ఆ పనుల్లో ఉండిపోయింది. ఇల్లు అంతా ఏం చదరలేదు. మేము ఇంకా కిందకు వచ్చేసి మా హస్బెండ్ రెడీగా ఉన్నారు, బొట్లు అవి అన్నీ పెట్టేశాను. యాక్చువల్గా ఇప్పుడు వైజాగ్లో మా వెహికల్స్ అన్నీ కలిపి పూజ చేస్తాము. బట్ ఇయర్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఒక వెహికల్లే తీసుకొచ్చాము కాబట్టి ఈ కారు ఒక్కటే పూజ చేసుకుంటున్నాము. అక్కడ మా కజిన్స్ పూజ చేస్తున్నారు. ఫైనల్లీ పూజ కంప్లీట్ చేసేసుకొని పైకి వచ్చేసాము. మమ్మీ టిఫిన్తో రెడీగా ఉంది, చికెన్ విత్ గారి. వి హ్యాడ్ అవర్ టిఫిన్. ఈయన మా మావయ్య. మధ్యాహ్నం లంచ్ చేయటానికి ఇంకా మా మమ్మీ పీతలు, ఫిష్ కర్రీ ఇవి ప్రిపేర్ చేసింది. మేము లంచ్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఈవినింగ్ కొంచెంసేపు పిల్లల్ని అలా బయటికి తీసుకెళ్దామని చెప్పని మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక కిడ్స్ వరల్డ్ అని చెప్పని ప్లే ఏరియా ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళాము. దసరా కదా, అస్సలు ఖాళీ లేదండి. అందరూ చాలామంది వచ్చారు, చాలా రష్ ఎక్కువ ఉంది. అయినా ఇంకా వీళ్ళు ఆడుతూనే ఉన్నారు పిల్లలు. చాలాసేపు ఇంకా అక్కడే టైం స్పెండ్ చేశాము. పక్కనే చిన్న షాపింగ్ ఏరియా ఉంటుందన్నమాట, దీనికి లెఫ్ట్లోనే. ఇంక మా చిన్నబాబు అక్కడికి వెళ్ళి వాడికి కావాల్సినవి అన్నీ తీసి పడేయడం స్టార్ట్ చేస్తాడు. మా చిన్నబాబు షాపింగ్కి వెళ్ళాడు అని అంటే అన్నీ కావాలంటాడు. ఇక్కడ ఇది కావాలని చెప్పని ఏడుస్తున్న ట్యాగ్ చేస్తున్నాడు. నేను బాగాలేదనగానే ఆ బండి లోపలికి తోస్తాడు. మళ్ళీ ఏదో ఒకటి తీయటం, మేము వద్దని చెప్పడం. ఈలోగా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంకా వాడిని ప్లే జోన్లోకి తీసుకొచ్చాం. మళ్ళీ ఇక్కడ కొంచెం ఆడుకొని ఇంక తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాము. సో మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.